నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్యకాలంలో క్రిమినాలిటీ భయంకరంగా పెరిగిపోతుంది ఆంధ్రాలో. అతి దారుణంగా మీరు చూసినారు. భయం భక్తి లేకుండా ఒక 25 ఏళ్ల శిరీష్ అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినారు. ఒక 80,000 రూపాయలు అప్పు ఉంటే ఆమె. అదేవిధంగా నిన్న విజయవాడలో కావచ్చు, అదేవిధంగా గోదావరి జిల్లాలో మద్యం తాగేసి మరి గంజాయి మొత్తం ఏంటో నాకైతే తెలియదు కానీ విచ్చలు విడితనంగా ఆడపిల్లల మీద రోడ్డు మీద వాహనాలు వేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద అతి దారుణాలకు పాల్పడుతున్నారు. నేను ఒక వీడియో చూసిన, నేను విజయవాడకు సంబంధించినటువంటి సొరంగ మార్గం ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లైఓవర్ వేయడం కారణంగా అన్ని బస్సులు అన్ని వెహికల్స్ అన్ని కూడా దాని మీదుగా పోతున్నాయి, దాని పక్క నుంచి పోతున్నాయి. ఈ సొరంగ మార్గం నుంచి అంతగా లేనట్టుంది ట్రాఫిక్. దీంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, మత్తులో తూగిపోతున్నారు. ఆ సొరంగంలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుకుంటున్నా. దీంట్లో 100% నేనైతే వెళ్ళి చూడలేదు, బట్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఏంటంటే మద్యం మత్తులో గోదావరి జిల్లాలో యువకులు వీరంగం సృష్టించినారు. నారా లోకేష్ గారిని దీని మీద స్పందించడం జరిగింది. భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. ఈ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయినాయి. ఈ గంజాయి బ్యాచ్ గత 5 సంవత్సరాల పాటు అలవాటైపోయి ఏం చేస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి లోకల్గా ఉండేటటువంటి మనుషులు మాట్లాడుతున్న మాట. మద్యం సేవించి వారు చేసిన ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. నారాయణ కాలేజీ భీమవరం 1 టౌన్ సిఎంఆర్ వద్ద నారాయణ కాలేజీ బస్సులో విద్యార్థినిని కొట్టి దుర్భాషలాడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. బస్సులో వెళ్తున్న నన్ను ఎందుకు కొట్టావని ఆ విద్యార్థిని ప్రశ్నించగా ఆ విద్యార్థినిపై దాడికి దిగారు. విద్యార్థిని బస్సు ఎక్కి వెళ్లిపోయినా ఆకతాయిలు మాత్రం బస్సును వెంబడించి నడి రోడ్డుపై వెకిలి చేస్తూ రెచ్చిపోవడం అయితే జరిగింది. ఇది ప్రశ్నించినటువంటి సామాన్యుల మీద కూడా వాళ్ళు తిరగబడినారు. మొత్తానికి నారా లోకేష్ గారు అయితే డీజీపీ గారు ఆదేశించినారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టపగలు విద్యార్థినులపై అరాచక వ్యక్తులు దాడి చేసినటువంటి ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సమాజంలో ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పినారు. ప్రభుత్వం ఈ చర్యను సహించవద్దని ఉద్ఘాటించినారు. ఇది సభ్య సమాజానికి ఏమాత్రం అంగీకరించలేనిది. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందన్నమాట. మొత్తానికి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజానీకానికి ఒక చెడు ఇంప్రెషన్ అయితే పంపించింది. ఎవరైతే ఆ పని చేసినారో పబ్లిక్ గా మక్కిలు ఎరక్కొడితే గానీ బుద్ధి రానటువంటి పరిస్థితి. మనం గంజాయి బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇచ్చినారు కదా, ఆ మాదిరిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఈపు సాఫ్ అవ్వనటువంటి పరిస్థితి.